అయ్యో Okay. Calm down. No. Calm down. తడిపోతావేంటి? విన్ ఆర్ లూజ్ చేస్తా. 1 minute అందరూ చూసిన తర్వాత అంత హ్యాపీగా ఉన్నారు, నేను ఇలా చేస్తున్నాను. అంతొద్దు. ఓకే Calm down. కిస్ ఇక్కడ నేను రేపు వాళ్ళ డిసిషన్ ఏముంటుందో చూద్దాం, దాన్ని బట్టి నా డిసైడ్మెంట్ వేరేలా ఉంటుంది, అది నేను చెప్తా అక్కడే. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా? అరే చెప్పరా. అలా కాదు, వాళ్ళు తప్పు లేదు కదా, వాళ్ళు లేదు నా స్ట్రెంత్ ఇది. ఒక మనిషికి ఎప్పుడైతే అవసరం అప్పుడు పెట్టాలి, అది చెప్పడానికి నువ్వెవట్రా? అది జరిగింది. వాళ్ళందరూ నాకు కావాల్సిన స్ట్రెంత్ గేమ్ నాకు పడలేదు అంతే. ఏం చేద్దామంటావు మరి? ఏం చేద్దామంటావా? గోయింగ్ టు నెక్స్ట్ లెవెల్ అంతే. ఒకప్పుడు ఊరుకొని వెళ్ళిపోయాను, ఇప్పుడైతే ఊరుకున్నాను. అంటే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? మన గురించి అంజీ ఏయ్ నువ్వు నిజంగా నేర్చుతున్నావా? ఒక నిమిషం ఉండు. ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కార్ అవార్డులు కూడా వాళ్ళకే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగమగం ఒక్కసారి ఇప్పుడు అతనికి లెగ్ బాగలేదనే కదా ఇదంతా చేశారు డ్రామా, అంటే మనం కనబడలేదా? ఏమో సార్ నాకు కనబడదు. అమ్మ ఒక్క నిమిషం ఉండు. నువ్వు ఎందుకు ఎట్లా పోతే అట్లా మాట్లాడుతున్నావు? లేదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మతిపోయిందా నీకు? లాస్ట్ మూమెంట్ లో పెట్టారు స్ట్రెంత్. నువ్వు అందరికన్నా లాస్ట్ తీసుకొచ్చా, అయినా తీసుకొచ్చా, స్ట్రెంత్ చూపించిన నేను. ఆయనకున్న ఎనర్జీ ఒక 10 మనుషులకి 10 మెంబర్స్ ఎనర్జీ ఆయనకు ఉంటది. ఆ ఎనర్జీని మనమంతా తట్టుకోలేము. ఇలాంటివన్నీ పెడితే హరీష్ కి నూకరాజు పెట్టింది నాకు పెట్టుంటే హరీష్ తో పాటు ఏ లెవెల్కి వెళ్ళేవాడిని. పులిహోర కబుర్లు చెప్పద్దు. నా స్ట్రెంత్ వాళ్ళకి తెలుసు. ఎక్కడ నా స్ట్రెంత్, నన్ను ఎక్కడ చూసి వచ్చారు నాకున్న. నిన్ను స్కోప్, నా టాలెంట్ చూపించడానికి ఎక్కడ చూపించారు? లాస్ట్ లో అంతా అయిపోయినాక ఒకటి పెట్టారు. ఎందుకు ఇంత చేయటం తీసుకొచ్చి ఇక్కడ? ఎందుకన్నయ్యా? ఎందుకు? ఎందుకిలా చెప్పనయ్యా?